అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. హైదరాబాద్ పై మోడీ కుట్ర సపోర్ట్ చేస్తున్న రేవంత్ అని మనం రాసుకున్నాం, రైట్. దీంట్లో వాస్తవం ఉన్నది అని చెప్పేసి చాలా వర్గాలు మాట్లాడుకుంటా ఉన్నాయి. చాలా అంశాలు దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉన్నాయి. ఏంటంటే హైదరాబాద్ అన్న తెలంగాణ అన్న మోడీకి ఫస్ట్ నుంచి తెలంగాణ ఒక రాష్ట్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ దక్షిణాది రాష్ట్రాలపైన ఎప్పుడు సవతి తల్లి ప్రేమనే చూపేస్తాడు మోడీ. అందులో భాగంగా తెలంగాణ మీద ఇంకా ఎక్కువ వివక్ష చూపెడతాడు. ఎందుకంటే కేసీఆర్ దేనికి తలొగ్గలే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏండ్ల పాటు ఎటువంటి సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందకపోయినా బుడిబుడి అడుగులు వేసుకుంటా ముంగటికి పోయింది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి మోడీ దగ్గర తలొగ్గలేదు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ మీద అట్లనే తెలంగాణ రాష్ట్రం మీద కోపం ఉంటుంది మోడీకి ఎప్పటికైనా. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన ముచ్చట, రైట్. మోడీ ఎన్నిసార్లు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఉక్కు కోల్ ఫ్యాక్టరీ కానీ దానికి సంబంధించి ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి. ఒక నవోదయ స్కూల్ కానీ లేకపోతే ఒక మెడికల్ కాలేజీ కానీ ఇట్లా పోతే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏమనంటే కాంగ్రెస్ అది బీజేపీ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు కదా. ఇటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలే, అటు మోడీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని అన్నారు, ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా ఒకసారి నిరుద్యోగులందరూ లెక్కేసుకోవాలి ఈ బీజేపీకి ఓటేయడానికి ముందు, రైట్. టాపిక్ అది కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం వేరే ఉంది. ఏంటంటే ఈ జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, 10 సంవత్సరాలు పూర్తయితాయి. ఈ 10 సంవత్సరాల తర్వాత ఏదైతే ఉమ్మడి రాజధాని ఉన్నదో హైదరాబాద్, అది దాని టైం అయిపోతుంది, దాని పీరియడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మారవాలని హైదరాబాద్ను చూస్తూ ఉన్నాడు ఈ మోడీ. హైదరాబాద్ మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణకు అసలు రాజధాని లేకుండా చేయాలని చెప్పేసి కుట్రలతోని నెపంతోని ముందడికి పోతా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. దానికి రేవంత్ రెడ్డి కూడా వంత పాడుతున్నాడని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. మరి దీని మీద కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారు, కుట్ర జరుగుతుంది అన్న పక్షంలో ఆ ముచ్చట ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి అంశాన్ని ఖండించాల్సింది పోయి కనీసము సప్పుడు కూడా చేయడు రేవంత్ రెడ్డి. ఎందుకు సప్పుడు చేస్తాడంటే చేయడంటే దీని మీద అస్సలు సప్పుడు చేయడు. తెలంగాణ నీళ్లను అటు తీసుకపోతారన్నా కూడా సప్పుడు చేయడు రేవంత్ రెడ్డి. ఇటు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారు హైదరాబాద్ అన్నా కూడా సప్పుడు చేయడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులకు భయపడి ఎక్కడ మోడీ సపోర్ట్ దొరకదో అని చెప్పేసి మోడీ మీద ఎక్కువ నోరు మెదపడు రేవంత్ రెడ్డి. ఇదే మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అటు బీజేపీలకు రేవంత్ రెడ్డి పోతాడు అనే ముచ్చట బయటకు వచ్చినప్పటికి కూడా దాన్ని ఖండించిన పాపాన పోతాడు రేవంత్ రెడ్డి. ఇక ధర్మపురి అరవింద్ క్లియర్ కట్గా చెప్పిండు కంపల్సరీ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి అని చెప్పేసి మొన్నటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాడు ఆయన కూడా, రైట్. ఇదే ప్రధానంగా కనబడతా ఉన్నది. అయితే ఈ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే మాత్రం తెలంగాణకు తీరని అన్యాయం, తీరని లోటు అవుతుంది. ఇక్కడ వడివడిగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక కేసీఆర్ ఉంటే ఆటలు సాగవని చెప్పేసి మళ్ళా కొందరు మేధావులు మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రాలో కలుపుతాము, ఆ జపాన్ కలవలేదా, ఆ జర్మనీ కలవలేదా, ఏవో దేశాల పేర్లు చెప్పుకుంటా మరి మాట్లాడతారు ఈ కాంగ్రెస్ మేధావులు. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయడానికి ఏం చేస్తారంటే మొత్తం మీద మన గోదావరి నీళ్లు మనకు ఉన్న ఏకైక ఆదెరువు బతుకుదెరువు తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టుతోని గోదావరి నీళ్లను మళ్లించిన ఘనత కేసీఆర్ది. ఏకైక ఆదెరువును తీసుకుపోయి గోదావరి నదిని కావేరీ నదితోని అనుసంధానితం చేసి ఇక్కడ తెలంగాణకు వచ్చే నీళ్లను కూడా అటు ఎత్తుకపోవాలని చూస్తూ ఉన్నాడు. అటు తమిళనాడు కర్ణాటకకు పంపించాలని చూస్తూ ఉన్నాడు మోడీ. ఇక మరి మన నీళ్ళు ఎత్తుకపోతామని అన్నా కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు, దానికి కూడా సపోర్ట్ చేస్తలేడు. ప్రజలు ఆలోచన చెయ్యాలి. 2014లో మోడీ మోసం చేస్తే 2023లో రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఎట్లా మోసం చేసిండు మోడీ అంటే 2014లో 2 కోట్ల ఉద్యోగాలు అని అన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఏదైతే నల్లధనం ఉన్నదో ఆ నల్లధనం కొల్లగొట్టి మరి ప్రతి ఒక్క పేద జన్ధన్ ఖాతాలు తెరిపించి ప్రతి ఒక్కరి ఖాతాల 15 లక్షల రూపాయలు ఎత్తమని అన్నారు. ఆ 15 లక్షల రూపాయలు దేవుడెరుగు కానీ కమ్సే కమ్ ఇత్తమన్న 2 కోట్ల ఉద్యోగాల ఊసు కూడా ఎత్తలేదు మోడీ. ఇలా అసలు ఆ ట్యాక్సుల రూపంలో వసూలు చేసుకుంటా
ఘోరంగా పెట్రోల్ కానీ, సాధారణ ధరల స్థాయి కానీ, డీజిల్ కానీ, అంతర్జాతీయ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ కూడా మోడీ ఏం చేస్తాడంటే మొత్తము ఈ డీజిల్ పెట్రోల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిపోవాలి. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు అప్పటికంటే ఇప్పుడు తగ్గిపోయినాయి. అయినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు మొత్తం ఆకాశాన్ని అంటినాయి. ఏకదము 40-50 రూపాయలకు పెంచి ₹1-2 తగ్గించుకుంటూ పోతా ఉన్నాడు ఈ మోడీ. మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అందరికీ అన్ని అలవాట్లు చేసిన తర్వాత అటు గ్యాస్ వుడ్డే కానీ, ఇటు డీజిల్ పెట్రోలే కానీ మొత్తం మీద ముందుగాల మురిపించి తర్వాత అందనంత ఎత్తుకు వాటిని తీసుకొని పోయిండు ఈ మోడీ. మనం చూస్తూ ఉన్నాం. రైట్. అటు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తామని ఒకటి, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తెలంగాణకు రాజధాని ఉండదు, తెలంగాణకు రాజధాని లేకుండా చేయాలని ఒక కుట్ర పన్నిండ్రు, ఒక పన్నాగం పన్నిండ్రు. తెలంగాణ బతుకును ఆగం చేయాలని అనుకున్నారు. ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలల పొద్దులనే తెలంగాణ ప్రజలు ఏ తీర్ల గోసపడుతుండ్రో మనం చూస్తూ ఉన్నాం. ఇది పోతే మోడీ 2 కోట్ల ఉద్యోగాలను అట్లా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చిన పాపాన ఓలే, ఒక్క పరీక్ష కూడా నిర్వహించిన పాపాన ఓలే. ఆ 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి ఆయనకు ప్లస్ అవుతుందని చెప్పేసి ఆయన చెప్పుకుంటుండు. కానీ అది మైనస్ అవుతుందని మాత్రం ఆయనకు తెలియదు. మొత్తం మీద ఇదే కొనసాగుతా ఉన్నది. ఎక్కడ చూసినా ఘోరమైన పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేందుకు చూస్తూ ఉన్నారు. అటు మోడీ, రేవంత్ చేతులు కలిపి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇటు 2020 తర్వాత ప్రాంతాల విభజన జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాలు అట్లా ఇట్లా అని చెప్పేసి ఉత్తరాదిన పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువ నియోజకవర్గాలు ఉండాలి అని చెప్పేసి అటు ఎక్కువ నియోజకవర్గాలు ఇచ్చి ఇక్కడ దక్షిణాదిన తక్కువ నియోజకవర్గాలకు కుదించే ప్రయత్నం చేస్తాడు ఈ మోడీ 2026లో. రైట్. ఇదే ప్రధానంగా. అందుకనే తెలంగాణ ప్రజలు ఒకటే ఆలోచించాలి. పార్లమెంటులో తెలంగాణ బలమైన గొంతుగా లేకపోతే మాత్రం ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తారు. నీళ్లను మలుపుకపోతారు. అది ఏమంటారు, నియోజకవర్గాలను తగ్గిస్తారు. అట్లనే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం నోరు మెదపరు. ఎందుకు నోరు మెదపరు అంటే ఎక్కడ నోరు మెదిపితే తీసుకుపోయి జైల్లో వేస్తారు అనేది. ఏం ఉంటే నా జేబులో ఉండు, లేకపోతే ఇంకెక్కడ ఉండన్నట్టు, ఉంటే నా పంచ నుండు, లేకపోతే జైల్లో ఉండు, ఉంటే నా జేబులో ఉండు, లేకపోతే జైల్లో ఉండన్న చందాన ఈ మోడీ పాలన కొనసాగిస్తా ఉన్నాడు. అదే చూస్తా ఉన్నాం మనం. మోడీ ఏం చేసినా రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. ఎందుకంటే మోడీకి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలోకి పోతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బలంగా వినిపిస్తున్న వాదన. ఈ వాదనను ఎక్కడా రేవంత్ రెడ్డి ఖండించినట్టు మనకి ఎక్కడా కనబడతలేదు. అదొకటి యాద పెట్టుకోవాలి. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఈ జూన్ 2కు తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు గడిచిపోతుంది. అక్కడ ఉమ్మడి రాజధాని టైం పీరియడ్ కూడా అయిపోతుంది. దాని తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి మోడీ పన్నాగం వండుతాడు. దానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండని చెప్పేసి బలంగా వినబడుతున్నాయి బయట నుంచి వాదనలు. ఇదే ప్రధానంగా మనం ఎక్కడ చూసినా ఏ రాజకీయ నాయకుని, విశ్లేషకుని గదిలిచ్చినా ఇదే ముచ్చట వినబడతా ఉన్నది. చాలా గట్టి సమాచారం ఉందని చెప్పి మాత్రం కేటీఆర్ మాట్లాడిండు. మరి ఇదే నిజమైతే తెలంగాణ భవిష్యత్ ఏంది? తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీలను అంటే తెలంగాణ బలగాన్ని వినిపించే, ఒకవేళ తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు కనుక అంటే అంటురు కదా ఈ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఏమంటురు, ఎందుకు ఓడిపోయిన పార్టీకి ప్రియారిటీ, ఎందుకు ఓడిపోయిన పార్టీకి ఎంపీ సీట్లను గెలిపించి అసలు లోక్సభకు పంపించడు ఎందుకని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్లకు సమాధానం ఏం చెప్తుండు కేటీఆర్ అంటే, కంపల్సరీ ఇప్పుడే అవసరం ఉన్నది, తెలంగాణ తరపున కొట్లాడే అవసరం ఇప్పుడే ఉన్నది. బీఆర్ఎస్ ఎంపీలను గనక గెలిపించి పార్లమెంట్లకు పంపించకపోతే ఆగమైతం. పార్లమెంట్లో తెలంగాణ గొంతుకను వినిపించే గొంతుకలు లేకపోతే మాత్రం ఆగమైతం. తెలంగాణను ఇంకా భ్రష్టు పట్టియాలి, ఆగం చేయాలి, నాశనం చేయాలి అని చూస్తూ ఉన్నారు. తెలంగాణ అంతము పంతమే, వీళ్ళ పంతము అని చెప్పేసి మనకు ప్రధానంగా అర్థమవుతా ఉంది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి, అటు బీజేపీ పార్టీ ఏం చేసింది అనేది ఒక్కసారి గట్టిగా ఆలోచించి
ఎంపీలను గెలిపించి పంపిస్తే పోయిన తాపలు బీజేపీ నుంచి ఏం చేసిండ్రు, ఒకటే ప్రశ్నించుర్రి, ఒకటే నిలదీయండ్రి, ఏం చేసిండ్రు మీరు తెలంగాణ రాష్ట్రం కోసం, ఏం డిమాండ్లను వినిపించిండ్రు పార్లమెంటులా అనేది ఒకటి క్లియర్ కట్టుగా గట్టిగా మీరు వినిపిస్తే వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో అది విన్న తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి. కాకపోతే తెలంగాణ తరపున కొట్లాడే గళాలు మాత్రం, తెలంగాణ డిమాండ్ల కోసం గొంతులు విప్పే గళాలు మాత్రం పార్లమెంట్లో ఉండాల్సిందే, అది బీఆర్ఎస్ ఒక్కదానితోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి కేసీఆర్ గట్టిగా వినిపిస్తున్న వాదన.